అదే కోబన్ ఒక హిందూ అని ఉంటే ఇంత సీన్ ఉండేనా? అప్పుడు తింటున్నావు డైలీ చిన్న పిల్లలు పెద్దోళ్ళు తింటున్నారు దానివల్ల రీసెంట్ గా జరిగిన కోబన్ కాంట్రవర్సీ అసలు ఎందుకు ఇంత హైలైట్ అయింది? ఎందుకంటే అది అమ్మింది ఒక ముస్లిం కాబట్టి. అదే కోబన్ ఒక హిందూ అమ్ముంటే ఇంత సీన్ ఉండేదా? ముస్లిం అమ్ముతున్నాడు కాబట్టి డేంజర్ దాంట్లో కెమికల్స్ కలిపారు. కలిపినప్పుడు నువ్వు చూసినావా? ఎవిడెన్స్ నీ దగ్గర ఉన్నాయా? పిల్లలు పుట్టారనే ప్రూఫ్ నీ దగ్గర ఉందా? ల్యాబ్ రిపోర్ట్స్ నీ దగ్గర ఉన్నాయా? మెడికల్ ఎవిడెన్స్ ఉందా నీ దగ్గర? ఏముండదు. అయినా కూడా అనవసరమైన డ్రామా చేస్తారు. వీళ్ళకి నిజంగా హిందువుల మీద కన్సర్న్ ఉంటే ప్రతిరోజు ప్రతి ఇంటికి వస్తున్న హెరిటేజ్ ప్రొడక్ట్ కల్తీ చేస్తున్నా చంద్రబాబు వాళ్ళ వైఫ్ ని ఇలానే నిల్చోబెట్టి అడగండి. పతాంజలి ప్రొడక్ట్స్ ని కల్తీ అని కోర్టు కూడా చెప్పింది. అయినా కూడా పతంజలి స్టోర్స్ అలానే ఉన్నాయి. వాటిని క్లోజ్ చేయించండి. రామ్దేవ్ బాబాతో ఫైట్ చేయండి. ఫేక్ ఓఆర్ఎస్ వల్ల పిల్లలకి హాని జరుగుతుంది. ఆ కంపెనీ పేర్లు మార్చి మన పిల్లల ప్రాణాలు తీస్తుంటే మూసుకొని ఎందుకు కూర్చున్నారు? అక్కడ రాదు మీకు నోరు. ఎందుకంటే వాళ్ళంతా రిచ్ పీపుల్, పెద్ద కంపెనీస్, అన్నిటికి మించి వాళ్ళంతా హిందువులే. హిందువులు కల్తీ చేసి వస్తువులు అమ్మితే ప్రాణాలు తీస్తుంటే మనకేం ప్రాబ్లం లేదు. కానీ రోడ్ మీద ఒక బంద్ అమ్ముకునే ముస్లిమే మనకు పెద్ద ప్రాబ్లం.